బిల్డింగ్ మొత్తం రావట్లేదు, ఎప్పుడు పడిపోతుంది ఈ క్రాక్స్. మీరు దీని గురించి మాట్లాడండి, పర్వాలేదు రండి. मैंने भी शिफ्ट వస్తారు ఒకసారి. జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఏదైతే ఈ మెంటాడ మండలానికి సంబంధించిన ఈ ఆంధ్రగ్రామం అంగన్వాడీ బిల్డింగు శిథిలావస్థకి చేరుకుందని మా జన సైనికులు చెప్పగా దీన్ని వీక్షించడానికని మేము సందర్శించడానికి వచ్చాం. రాగానే ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. వర్షం పడితే పిల్లలు అంగన్వాడీ కేంద్రం రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు ఊరికి దూరంగా ఉండడం వల్ల పిల్లలు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు 20 సంవత్సరాలు అవడం వల్ల ఈ బిల్డింగు ముక్కలు ఎప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా ఊడిపోవడం జరుగుతుందండి. ఇక్కడ తల్లిదండ్రులు పనిచేసుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలను ఉదయం 9 గంటలు తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది. సాయంకాలం 4 గంటల వరకు పిల్లలు ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇక్కడ సిబ్బంది కూడా చెప్తుంది ఏంటంటే ఈ చుట్టుపక్కల మొక్కలు ఇవన్నీ బాగా పెరిగిపోవడం వల్ల విషపూరితమైన దోమల వల్ల పిల్లలకి ఆరోగ్యానికి హానికరిగే పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీని పట్ల గత ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం దీనికి ఒక్కసారి దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నామండి. కూడా ఈ బిల్డింగ్ పరిశీలించడం జరిగింది. మా రాజశేఖర్ ఆదేశాల మేరకు బిల్డింగ్ లోపలైతే వర్షాల కారణం అకాల వర్షాలు ఏమైనా భారీగా కురిస్తే పిల్లలకు ప్రమాదం సావత్తు కూడా ఎక్కువగా ఉంది. దాన్ని కూడా అధికారులు దృష్టి తీసుకొని ఈ బిల్డింగ్ని వేగంగా దీన్ని మార్చడమైనా కొత్త బిల్డింగ్ని ఎక్కడైనా నిర్మించడానికి అవకాశం కల్పిస్తే పిల్లలకు ప్రాణాలని మనం రక్షించే వాళ్ళు అవుతామని మా జన సైనికుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ సమస్యని వీలైనంత వేగంగా 2-3 నెలల్లో ఏదో పరిగణలోకి తీసుకొస్తారని మా జన సైనికులకి తెలిసిన వెంటనే దీని మీద మా రాజశేఖర్ గారిని నేర్చుకుని అక్కడికి వచ్చాం. ఈ సమస్య పైన వేగంగా అధికారులు స్పందిస్తారని తెలియజేస్తాను.